గోవాలో ఘోర అగ్ని ప్రమాదం కారణంగా 25 మంది సజీవ దహనమైన ఘటన యావత్ రాష్ట్రాన్ని విషాదంలో నింపింది. నార్త్ గోవాలోని ఓ నైట్ క్లబ్లో ఈ దుర్ఘటన సంభవించింది. మృతులలో పర్యాటకులు, క్లబ్ సిబ్బంది, స్థానికులు కూడా ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయినందున గుర్తించడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్, చలికాలాన్ని ఆస్వాదించడానికి ఈ నెలలోనే ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారని, ఈ క్రమంలోనే నైట్ క్లబ్ లో వీకెండ్ పార్టీని నిర్వహించారు. ఇక ఈ ప్రమాదానికి క్లబ్ యాజమాన్యం చేసిన నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలు, భద్రత ప్రమాణాలు లేకపోవడమేనని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అనుమానాలు లేని తాత్కాలిక తాటాకుల నిర్మాణం, అనాధికార మార్పులు మంటలు వ్యాపించడానికి కారణమయ్యాయని మండిపడుతున్నారు. అంతేకాకుండా మంటలు మొదలయ్యాక క్లబ్ లో ఎలాంటి సైరెన్లు, అత్యవసర సూచనలు, సేఫ్టీ లైట్లు పనిచేయలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పైగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాలు కూడా అడ్డంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి భవిష్యత్తులో రాష్ట్రంలోని నైట్ క్లబ్లు, బీచ్ క్యాంపెయిన్లు, రిసార్ట్లు భద్రత ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అనే అంశంపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రమాదం తర్వాత గోవాలో ఉన్న వందల కొద్ది నైట్ క్లబ్లు, బార్లు, బీచ్ షాపులపై భద్రత ప్రమాణాల అమలుపై పెద్ద చర్చ మొదలైంది.